ఇంకా తెల్లవారక ముందే 16 మంది అమాయకుల ప్రాణాలు తెల్లారిపోయాయి. ఆదమరిచి నిద్రిస్తుండగానే అగ్నికి ఆహుతయ్యాయి. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే జరగరాని నష్టం జరిగిపోయింది. చార్మినార్ పరిధిలోని గుల్జర్ హౌస్ పరిధిలో జరిగిన అగ్ని ప్రమాదంలో చెలరేగిన మంటలు ఇంకా మండుతూనే ఉన్నాయి. అధికారులు, అగ్నిమాపక సిబ్బంది శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగింది. 6 గంటల 16 నిమిషాలకు ఫైర్ డిపార్ట్మెంట్ కు సమాచారం రాగానే వెంటనే నిమిషాల్లో ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చి అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టినారు. ఈ సందర్భంలో అందులో నివసిస్తున్నటువంటి 17 మందికి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగింది. వాళ్ళందరినీ హాస్పిటల్కు తీసుకుపోవడం జరిగింది. వివిధ హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది మెజారిటీగా చనిపోయినారనేటువంటి వార్త ఉంది. పూర్తిగా వాటి అంశాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు. ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు మాకు ఇమీడియట్ గా ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఇక్కడికి వచ్చి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఎక్కడ కూడా బాధిత కుటుంబాలకు ఇబ్బంది కలగద్దు, వీలైనంత వరకు ఇమీడియట్ గా మెడికల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చి సంబంధిత పోలీస్ గాని ఫైర్ గాని అన్ని రకాల చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఫైర్ యాక్సిడెంట్ మీద కూడా విచారణ చేస్తాం. అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగినటువంటి ఏం కుట్ర కోణంతో దాగినటువంటిది కాదు. జరిగిన సంఘటన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు దురదృష్టకర సంఘటన చెప్పినారు. వాళ్ళని కుటుంబాలను ఆదుకోవడానికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం వెంటనే ఉన్నతాధికారులు స్పందిస్తారు. సంబంధిత కుటుంబానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుభూతి, ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. ప్రమాదవశాత్తు జరగడం వల్ల అందరు పిల్లలు హాలిడేస్ కు వచ్చి 4 కుటుంబాలైనా అంతా ఉమ్మడి కుటుంబం. ఆ ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరికీ సంబంధించిన ఇబ్బంది జరిగింది. ఈ జరిగిన దాంట్లోపల ప్రాణ నష్టం జరిగింది. ప్రభుత్వం చింతిస్తుంది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇంకా ఎవరి నిర్లక్ష్యంతో జరగలేదు. ఒక ప్రమాదవశాత్తు జరిగినటువంటి దృష్ట్యా దీని మీద రాజకీయాల అద్దు. ఎవరేం మాట్లాడినా అందరూ కూడా కలిసి ఈ ఆపద సమయంలో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి అండగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. ముఖ్యమంత్రి గారు కూడా ఆ బాధిత కుటుంబాలతోటి టెలిఫోన్ లో ఇప్పుడే మాట్లాడినారు. మేమే మాట్లాడించినాం. చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి కానీ మిగతా అన్ని రకాల చర్యలు తీసుకోవడం మనకి. और ख़ास तौर से यहाँ के जो मुकामी लोग हैं, जो यहाँ पे बच्चे जो अपना काम करते हैं, जो मंडी वाले जो बच्चे जो भी हैं यहाँ के, उन लोगों ने अपनी जान पर खेलकर अंदर घुसकर लोगों को निकाला। अब तकरीबन लोग दवाखानों में हैं, पता नहीं कि क्या हुआ है, लेकिन सीरियसली बर्न है वो लोग। 20 लोगों को दवाखाने को लगे बोल बता रहे थे। फिर पूरा टोटल फिगर अभी नहीं मालूम, फिर पता करेंगे दवाखाना हॉस्पिटल से क्या है। ये 3-4 हॉस्पिटल में वो लोग हैं। फायर साहब से बात कितने फायर एक्सीडेंट होते हैं, कैसे था पहले? सुबह में तो कोई भी यहाँ पे नहीं थे, लेकिन फिर भी जो बच्चे थे यहाँ के वो लोग यहाँ पर काम कर रहे थे। 8 जने मार के बोल के सुना था। कितने मरे पता कोई नहीं है। कोई कुछ फिगर बोले, कोई कुछ फिगर बोले। अभी थोड़ी देर में पता चलेगा। साहब उनके घर वालों का कहना है कि फायर इंजन बहुत लेट आया, उस वजह से इतना बड़ा हादसा हो गया बोल के। तो किसकी गलती है साहब वहाँ पे? अब गलती आप किसकी बताएंगे? फायर ब्रिगेड को हमने सुबह फोन किया, वो लोग आए। डेथ तो कंफर्म है न पता नहीं, पता नहीं क्या है। कोई कुछ फिगर बोले, कुछ फिगर बोले, पता नहीं कितना है। एक्चुअल अपोलो यशोदा मलकपेट, अपोलो DRDO, अपोलो हिमायतनगर, उस्मानिया, 4 हॉस्पिटल से। और अभी आप हॉस्पिटल जाएंगे? जरूर यकीनन जाऊंगा।